అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు యేసు ప్రభులు వారు తన మహిమ కలిగినటువంటి ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసి మనకు సమాధానం దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ధ్యానం చేసుకోవాలంటే మనం సజీవంగా లేచాం కాబట్టి, సజీవులుగా ఉన్నాం కాబట్టి, సజీవుడైన దేవుని బిడ్డలం కాబట్టి మనము ఆయన మాటలను తలపోసుకుంటే మనకెంతో ఆశీర్వాదమని, మన జీవపు శక్తి మరింత వృద్ధి అవుతుంది కనుక ప్రభును మహిమపరిచే కొద్దీ దీవెనలు మనకు నిత్యం నిలబడి ఉంటాయి. ప్రియులారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమును మనం చూసినట్లయితే, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మీకా గారు మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఈ చక్కని మాటను వెల్లడి చేస్తూ ఉన్నారు. దేవుడట రక్షణకర్త అని ఆయన సంబోధించారు. ప్రియులారా, ఎవరిని రక్షించాలి అంటే భూలోకంలో తన పోలికలో ఉన్న సర్వమానవులను రక్షించేటటువంటి రక్షకుడు. ఆయన మానవులను రక్షించు బాధ్యత గలవాడు గనుక బాధ్యతగా శిలోమాను మీద మహాయజ్ఞమును ఆచరించి సర్వమానవులను రక్షించినటువంటి గనుడు. ఆ శిలోమ్రాను మీద శాంతి లక్షణాన్ని చూపించినటువంటి సర్వోన్నతుడు. ప్రియులారా, ఈ శాంతి లక్షణం చూపించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఎవరికి సాధ్యం కాదు, శాంతి లక్షణం చూపించటం. ప్రియులారా, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటిని అని ఈ మీకా గారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. గనుక రక్షించటానికి వచ్చినటువంటి ఈ రక్షణకర్త అయినటువంటి నజరేయుడగు ప్రభుని మనము కనుగొని ఆయన చిత్తము కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఈ కడవరి కాలంలో మనం ఉండాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సన్నిధిలో ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన ఇచ్చే జవాబు కొరకు మనం కనిపెట్టవలసిన వారమైనాము. ఆయన ఇచ్చే స్వస్థత కొరకు కనిపెట్టవలసిన వారమైనాము. ఆయన ఇచ్చే సమాధానం కొరకు మనం కనిపెట్టవలసిన వారమైనాము. ఆయన చేసే సహాయం కొరకు మనం కనిపెట్టవలసిన వారమైనాము. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి కనిపెట్టుట అంటే కన్ను పెట్టి చూచుట. ప్రియులారా, మనము కన్ను పెట్టి చూచినప్పుడు ఆయన మనకు కనబడతాడు, మాట్లాడతాడు, సహాయం అందిస్తారు. గనుక ఆయన సహాయం అందుకునేటటువంటి చనువు కనిపెట్టుట వల్లనే మనము అందుకోగలుగుతాము, పొందుకోగలుగుతాము. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి దినాల్లో మీరు ఏ విధమైనటువంటి బాధను కలిగి ఉన్నారో, ఏ విధమైన శోధన శ్రమానుభవం కలిగి ఉన్నారో ప్రభువుకు తెలుసు. మనం చెప్పుకొనక ముందే తెలుసు. అయినను అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పారు మహానుభావుడు. ఎందుకంటే నీవు అడుగుట ముచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకు ఆనందం అని చెప్తూ ఉన్నారు ఆయన. కనుక నిన్ను ఒక పసిబిడ్డ వలె ఆయన చూస్తున్నారు. నీవు ప్రార్థించేటప్పుడు నీవు చేసేటటువంటి ప్రార్థన మహాపరిశుద్ధులైనటువంటి ప్రభువు ముచ్చటగా నీ మాటలను ఆయన వింటూ ఉన్నారు. గనుక మరి దేవుని యొక్క ముచ్చట మనము తీరునట్లుగా ప్రార్థించిన ఎడల దేవుడు మన అక్కర తీరునట్లుగా ఆశీర్వాదములు ఇచ్చి సమృద్ధిని ప్రసాదించువారుగా ఉన్నారు. ఇట్టి మహిమ కలిగినటువంటి సమృద్ధి ఈ కడవరి దినాల్లో నీకు అనుగ్రహించబడుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు మరి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి కనిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? మీకా గారు తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆయన రక్షకుడని, నేను ఆయనకు ప్రార్థిస్తున్నానని, ఆయన కొరకు కనిపెడుతున్నానని ఆయన సాక్ష్యమే ఇచ్చుచూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరు సాక్ష్యమిస్తారా? మీరును మీకా వంటి మనస్సును కలిగిన వారుగా ఉన్నట్లయితే మహాపరిశుద్ధుడు ప్రభు తన సహవాసంలో మిమ్మల్ని భద్రపరిచి ఆయన సిద్ధపరిచిన మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరుస్తారు. అట్టి ధన్యత ప్రభు మీ ఎల్లరికను ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా, దయగలవాడా, నీ పోలికలో జన్మించి ఉన్నటువంటి సర్వమానవులు నీకు పెట్టుచున్న మొరలను ఆలకించుచు నీ సహాయమనందించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందమని పరిశుద్ధుడు రక్షకుడు యేసు దివ్యనామంలో ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.